కరోనా ఈ పేరు వినగానే 2019లో భారత్కు ఒక పీడకల అంత విధ్వంసం సృష్టించి యావత్ భారత్ని భయోందరణకు గురిచేసింది. మళ్ళీ అలాంటి రోజులు రానున్నాయా అంటే అవుననే చెప్తున్నాయి కొన్ని సంఘటనలు. 5.5 ఏళ్ల కిందట చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతోంది. కరోనా మిగిల్చిన నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా మళ్ళీ ఆందోళన రేకెత్తిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరుగుతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. LF7, NB1.8 వేరియంట్ల వ్యాప్తితో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెప్తున్నా మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రోజులుగా హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతూ ఉన్నాయి. ఇక భారత్లోనూ కోవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతూ ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచినట్లు పేర్కొన్నారు. హాంకాంగ్, సింగపూర్లో కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఎక్కువగా ఉన్నాయి. హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసుల పెరుగుదలకు LF7, NB1.8 అనే వేరియంట్లు కారణమని నిపుణులు గుర్తించారు. ఈ 2 వేరియంట్లు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN1 నుంచి రూపాంతరం చెందినట్లు చెబుతున్నారు. సింగపూర్, హాంకాంగ్లో ఈ వేరియంట్ ఉధృతంగా ఉంది. మే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు హాంకాంగ్లో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే భారత్లో కేసులకు ఏ వేరియంట్ కారణమనేది ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. కాగా ఇటీవల రష్యాలో కోవిడ్ తరహా అంతుచిక్కిన వైరస్ వ్యాప్తి ఆందోళనకు గురిచేసింది. కరోనా వైరస్ తరహా ఈ కొత్త రకం వైరస్తో జనం ఆసుపత్రిలో చేరుతున్నారు. JN1 ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి వచ్చింది. మొదటిసారిగా 2023 ఆగస్టులో దీన్ని గుర్తించారు. ఇదివరకు వచ్చిన వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దీనికి కారణం జన్యు మార్పులు. ఈ మార్పుల వల్ల రోగనిరోధక శక్తిని కూడా దాటుకుని ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. JN1లో ఒక అదనపు మ్యూటేషన్ ఉంటుంది. దీనివల్ల స్పైక్ ప్రోటీన్లో మార్పులు వస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తిని ఏమార్చి ఇన్ఫెక్ట్ చేస్తుందని ఎలా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. BA.2.86తో పోల్చితే JN1లో ఒక అదనపు మ్యూటేషన్ ఉంటుంది. ఇది వేరియంట్లోని స్పైక్ ప్రోటీన్లో స్వల్ప మార్పునకు కారణమవుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తిని తప్పించుకుని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది అని వారు పేర్కొన్నారు. అయితే ప్రపంచంలో తొలిసారి డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్లో కరోనా వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. JS1 వేరియంట్ బాధితుల్లో పొడిదగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కుదెబ్బడ, అలసట, జ్వరం వంటివి సాధారణ కరోనా లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి డయేరియా కూడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నా దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. కేసులన్నీ సాధారణంగానే ఉన్నాయని, ఎవరికీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందజేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సో బీ కేర్ఫుల్.